హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ హల్వా కోవా లేకుండా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది నేను ఓన్లీ మిల్క్ మాత్రమే వాడుతున్నాను, కోవా అయితే వాడట్లేదు. కానీ టేస్ట్ మాత్రము మనకు స్వీట్ షాప్లో బయట రెస్టారెంట్లో దొరికే రకంగా ఉంటుందన్నమాట. దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువు. సో దీనికైతే నేను ఇప్పుడు రెడ్ క్యారెట్ అంటారు కదా, సో అది తీసుకుంటున్నాను. గాజర్ అంటారు. సో ఇది ఒక 3 తీసుకున్నాను. సో ఇలాగా అటు ఇటు కట్ చేసేసుకోవాలన్నమాట గాజర్ని. ఇప్పుడు మనము పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగా పైన ఉన్న తొక్కనంతటిని పీల్ ఆఫ్ చేసేసి మొత్తము పెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్ని 3ను ఇలాగా పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇవన్నీ అయితే నేను పీల్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని కడుక్కుంటున్నాను అనమాట. ఇవి అంతా శుభ్రంగా కడుక్కొని అప్పుడు దీన్ని మనము తురుముకోవాలి. సో ఇలా ఉంటుంది కదా, సో ఇది పెద్ద హోల్స్ ఉంటాయి కదా, సో దాన్ని యూస్ చేసి మనము దీన్ని తురుముకోవాలన్నమాట. ఇలాగా పెద్ద హోల్స్ ఉన్న దగ్గర తురుముకుంటే దాని టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా తురుముకోవడానికి టైం పడుతుందని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేయకూడదండి, అది అస్సలు టేస్ట్ బాగుండదు. సో ఇలా తురుము చేసుకోవడం వలన అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారా, నేను అంతా తురిమేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 గరిటెల వరకు నేను నెయ్యి వేసుకున్నాను. సో ఈ నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు నేను తురుము పెట్టుకున్నాను కదా, సో ఆ క్యారెట్ అంతటిని ఇందులోకి అయితే వేసేస్తున్నాను. వేసేసి పచ్చివాసన పోయే వరకు మనము నేతిలో బాగా వేయించుకోవాలన్నమాట. ఇది అడుగంటిపోకుండా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకోవడం వలన పచ్చివాసన అంతా పోయి మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది. సో ఇలాగా బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి. నేను దీంట్లోకి ఫుల్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది కదా, సో ఫుల్ క్రీమ్ మిల్క్ బాగా కాచి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఆ మిల్క్ అయితే ఇందులోకి వేస్తున్నాను అనమాట. దీంట్లో మీగడ కూడా ఉంటుంది కదా, ఆ మీగడతో సహా ఇందులో వేసేస్తున్నాను. సో నేను ఇక్కడైతే ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకుని దాన్ని ఒక 1/4 లీటర్ అయ్యే వరకు నేను మరిగించుకున్నాను అనమాట, దగ్గర పడే వరకు ఆ పాలని వాడుతున్నాను. మళ్ళీ ఇక్కడ మూత పెట్టుకుని కొంచెం సేపు అయితే ఉడికించుకుంటున్నాను. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి ఒకసారి కలిపెట్టుకోవాలన్నమాట. సో మాడిపోతుందా లేదా ఒకసారి చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఇందులోకి ఒక 1/2 కప్ వరకు అయితే షుగర్ని వేసుకుంటున్నాను. సో మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది తక్కువగా ఇష్టపడతారు కదా, సో ఇంకొంచెం తగ్గించి వేసుకోండి. మా పిల్లలు కొంచెం షుగర్ ఎక్కువ ఇష్టపడతారు. సో నేనైతే 1/2 కప్ వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత ఇలా కలిపెట్టుకోండి. ఇప్పుడు షుగర్ అనేది కొంచెం సేపు అయిన తర్వాత కరిగిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ ఇలాచీ పౌడర్, యాలకుల పొడి వేసుకుంటున్నాను అనమాట. ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఈ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. సో ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి ఇది దగ్గర పడాలి. ఇలాగా చూసారా, ఇలాగా దగ్గర పడింది. ఇప్పుడు నేను వేరే కడాయిలో నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పుని అయితే వేయించుకుని దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎండు ద్రాక్ష, బాదం కూడా వేసుకొని వేయించుకొని ఇందులో వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పుని మాత్రం వేసుకుంటున్నాను. మిగిలిన నెయ్యి ఉంటుంది కదా వేరే కడాయిలోది, అది కూడా వేసేసుకొని ఇలాగ కలిపెట్టుకుంటున్నాను. సో అయిపోయింది, అంతే ప్రాసెస్. చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో, అచ్చం మనము బయట తిన్నట్టే ఉంటుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. దీన్నైతే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి చేసి పెట్టండి, ఇది చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే స్వీట్లు చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే చాక్లెట్స్ ఇలాంటివి అయితే చాలా తక్కువ ఇస్తాను. సో ఇలాగా స్వీట్స్ అయితే ఇంట్లోనే తయారు చేసి వాళ్ళకి పెడతా అనమాట. చాలా ఇష్టంగా తింటారు.
చూసారా దీని టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో, కోవా వేసినట్టుగానే వచ్చిందనమాట. ఇలాగా ఫ్రెష్గా చేసి మీ పిల్లలకైతే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే నేను మా పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. మమ్మీ ఏంటిది? క్యారెట్ హల్వా. తిందామా హనీ? ఫస్ట్ నువ్వు తిను. కొంచెం ఎట్లుంది? ఇప్పుడు నేను బాగుందా? ఎలా ఉంది మోక్ష? ఏంది మమ్మీ సంగతి? అదిరిపోయింది హల్వా. సుక్కు 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 సుక్కు. ప్లీజ్